ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మనిషి ఉండేవాడు. అతనికి చాలా చాలా డబ్బు, బంగారం పెట్టెల్లా, వెండి బస్తాల్లా. కానీ అతను చాలా పిసినారి. ఎవరైనా ఒక గ్లాస్ నీళ్ళిస్తావా అంటే అది కూడా డబ్బే పెట్టాలి అనేవాడు. వాన పడినా గొట్టం మూయించడు. పూటకో అగ్గి పెట్టుకునే చెక్కలు దాచుకుంటాడు. కొత్త చొక్కా కొనడానికి కూడా పాత చొక్కా కుట్టించుకుని వేసుకుంటాడు. గ్రామంలో అందరూ అతన్ని చూసి ఆ రామయ్య కాదు, పిసినారి రామయ్య అని పిలుస్తారు. ఒకరోజు అతను తన డబ్బును రాత్రి పగలు లలక్కలు వేసుకుంటూ ఉండేవాడు. ఇంత డబ్బు ఉంది, ఇంకొంచెం పెంచాలి అని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు రాత్రి పక్కింటి పిల్లలు ఆడుకుంటూ శబ్దం చేస్తున్నారు. అప్పుడు రామయ్య కర్కశంగా కేక వేశాడు, ఆడుకోవాలంటే పన్ను వేస్తా, ఒక్క నవ్వుకే పైసా, అర్థమైందా? పిల్లలు భయపడి పారిపోయారు. అదే రాత్రి 12 అయింది. రామయ్య తన బంగారం పెట్టెలకు లైటు కట్టుకుని చూస్తూ, నా బంగారం, ఇంత ఉండటం ఎంత ఆనందం కదా అని నాకుతూ లాలిపోతూ నిద్రపోయాడు. అప్పుడే కిటికీ దగ్గర ఒక దొంగ వచ్చాడు. చుట్టూ నిశ్శబ్దం. రామయ్య ఘోర్లిస్తూ నిద్రలో మాటలు చెప్పుకుంటూ, నా డబ్బు ఎవరికీ ఇవ్వను. దొంగ నెమ్మదిగా బంగారం పెట్టె ఎత్తుకుని పారిపోయాడు. ధన్యమయ్యా, ధన్యమయ్యా అని వెళ్ళిపోయాడు. ఉదయం రామయ్య లేచాడు. హుండీ పెట్టెలు ఖాళీగా ఉన్నాయి. అయ్యో, నా బంగారం! ఏమైందండి రామయ్య గారు? రామయ్య ఏడుస్తూ, నా బంగారం, నా జీవం అంతా పోయింది. అప్పుడు ఒక వృద్ధుడు చెప్పాడు, డబ్బు దాచుకుంటే తగ్గిపోతుంది, పంచుకుంటే పెరుగుతుంది. అప్పుడు రామయ్యకు సిగ్గొచ్చింది. అతను ఆలోచించాడు, నా దగ్గర డబ్బు ఉంది, కానీ నవ్వులు లేవు, స్నేహం లేదు, సంతోషం లేదు. ఆ రోజు నుంచి పిసినారి